ఎవరు? మేడం ఇదిగోండి మీ పార్సెల్. ప్రసాద్ నువ్వా? వదినా మీరా? ఎవరు? మీ తమ్ముడండి. తమ్ముడా? ప్రసాద్ ఏంటి నువ్వు ఇంకా ఇదే పని చేస్తున్నావా? ఇలా కష్టపడితే అమ్మా నాన్న సేవ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటావురా? నాలా లైఫ్ లో సెటిల్ అవ్వాలని లేదా నీకు? నాకు సెటిల్ అవ్వాలనే ఉందన్నయ్య, కానీ ఇప్పుడు అమ్మ నాన్న నా బాధ్యత కదా, మరి నేనే వాళ్ళని కష్టపడి చూసుకోవాలి కదా. నేను చూడు అమ్మా నాన్న వదిలేసి వచ్చి మంచి ఇల్లు కొనుక్కున్నాను, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎంజాయ్ ఉన్నా. నేను కూడా నీలానే అమ్మ నాన్నని వదిలేస్తే వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్లను సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉండేవారు. ఏమన్నావన్నా? ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇల్లు నేనేం చేసుకున్నా అక్కడ అమ్మ నాన్నే లేనప్పుడు? ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్న? గర్భగుడిలో దేవుడు లేని దేవాలయంలో ఉంటుంది. ఇలాంటి మాటలకి ఏం తక్కువ లేదే. మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? నీలాగా సంపాదించలేడు కదా, అందుకే కడుపులో మండి అలా మాట్లాడుతున్నాడు. ఇంత డబ్బు సంపాదించి ఇలా ఎంజాయ్ చేయాలంటే అదృష్టం ఉండాలి కదా సుబ్బు? ఏమన్నా వదినా? అదృష్టమా? అదృష్టం అంటే ఏంటో తెలుసా వదినా? ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేంది అది అమ్మా నాన్న. అలాంటి అమ్మా నాన్నే నా దగ్గర ఉన్నారు, ఇంకా అంతకన్నా అదృష్టం ఏం కావాలి వదినా? ఆ దేవుడిని నేను ఖచ్చితంగా కోరుకుంటా వదినా, రేపన్న రోజు మీ పిల్లలు మిమ్మల్ని రోడ్డు మీద వదిలేయకూడదని. వస్తా వదినా. ప్రపంచంలో ఎంతో మంది